కుండలిని శక్తి ఆత్మ ప్రబోధం. కుండలిని హ్మ్. ప్రబోధం గాంచితే గాని ఆత్మ ప్రబోధం కలగదు. కుండలిని హ్మ్. శక్తి మూలాధారకములలో నిద్రాణమై ఉంటుంది. ఆమె మేల్కాల్చినప్పుడు సుషుమ్నలో ప్రవేశించి స్వాధిష్టాన హ్మ్. మణిపూర కాది పద్మాల గుండా వెళ్లి చివరకు సహస్రారాన్ని చేరుతుంది. అప్పుడు సమాధి స్థితి హ్మ్. లభిస్తుంది. దీన్నంతా ప్రత్యక్షంగా చూశాను. మహామాయువు మేల్కాంచి చెంగున శిరస్సుకెగిరి వెళ్ళడం బ్రహ్మ సాక్షాత్కారం లక్షణాలలో ఒకటి. అప్పుడు సమాధి స్థితి కలుగగా బ్రహ్మదర్శనం అవుతుంది. హ్మ్. అయితే కుండలిని శక్తి ఆత్మప్రభావం. ఈ కుండలిని శక్తి అంటే దానివల్ల ఆత్మప్రభావం ఎలా జరుగుతుంది అని ఇక్కడ అన్నమాట. అయితే కుండలిని ప్రబోధం గాంచితే గాని అంటే మన కుండలిని శక్తి అని ఉంటుంది. కుండలిని శక్తి అంటే ఏంటంటే చక్కగా వినండి, ఇదంతా మన సాధనకు ఉపయోగపడే విషయాలు. ఈ రోజు మనం నిన్న ఇవాళ చెప్పుకునే విషయాలు. కుండలిని అంటే మనకి మూలాధారంలో మనకు ఉన్నటువంటి షట్చక్రాల్లో మూలాధారం అనేది మొదటి చక్రం. ఆ మూలాధారం ఎప్పుడైతే మనకి కింద లాస్ట్ కింద వెన్నుపూసకి కింద భాగంలో మన విసర్జ అవయాలకి ఆ కింద భాగం అనమాట, లాస్ట్ అది అక్కడ ఉంటుంది అనమాట మూలాధారం. అక్కడ ఆ మూలాధారంలో ఈ కుండలిని ఉంటుంది. కుండలిని అంటే ఒక పాము చుట్టలాగా చుట్టుకుని ఉంటుందట. అలా దాన్ని ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అంతా నిద్రపోతున్నాం కదా. మనం ఆత్మ ఏంటో మనం తెలుసుకోలేము ఇప్పుడు దాకా. ఏమంటే ఇంకా మనుషులమని ఏవో తింటా తాగుతా తిరుగుతా, ఏదంటే తింటా ఏదంటే అది ఆలోచించుకుంటా తిరుగుతున్నాం ఇప్పుడు దాకా. కానీ ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానం కావాలని సాధన మొదలు పెట్టామో అప్పుడు మన కుండలిని శక్తి లేవాలి. ఆ కుండలిని శక్తి అయితేనే గాని మనకి ఆత్మ సాక్షాత్కారం కాదు. అది అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ కుండలిని శక్తి ఎలా రావాలి అంటే కేవలము ధ్యానం ద్వారానే సాధించుకోగలుగుతాం అనమాట. అంటే కుండలిని ప్రబోధం కాంచితే గాని ఆ కుండలిని శక్తిని గురించి తెలుసుకుంటే గాని ఆత్మ ప్రబోధం కలగదు. ఈ కుండలిని శక్తి మూలాధారంలో నిద్రాణమై ఉంటది. నిద్రాణమై పడుకుని ఉంటది. మనం పడుకున్నాం, అది పడుకుంటది అంతే. ఆమె మేల్కొంచినప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మూలాధారంలో ఉన్నటువంటి నిద్రాణంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి మేల్కొంటుందో అప్పుడు సుషుప్తులు సుషుమ్నాలు అంటే మనకి ఎడా పింగళ సుషుమ్న 3 నాడులు ఉంటాయి అనమాట మన వెన్నెముకలో. 3 నాడులు ఇంపార్టెంట్ నాడులు మనకి. 76 నాలున్నా 2,70 నాడులు ఉన్నా కూడా మనకి ఈ 3 నాడులు చాలా ఇంపార్టెంట్ నాడులు. ఎడా పింగళ సుషుమ్న అని. ఆ సుషుమ్న అనేది ఎట్లా ఉంటుందంటే ఒక మన వెంట్రుక వాసంత సన్నగా ఉంటుందట. ఆ సన్నగా మధ్యలో ఉండి అది ఎక్కడి నుంచి మన ఆ కుండలిని దగ్గర నుంచి మన పైన దగ్గర సహస్రారం దాకా ఉంటుంది అది. అయితే అది ప్రవేశించి ఎప్పుడైతే ఆ కుండలిని, అందుకని అది కుండలిని రోజు పనిచేయదు మనకి. ఎందుకంటే దాని సంగతి దాని జోరు పట్టించుకోవట్లే మనమేమి. ధ్యానం ధ్యానం అంటాం కానీ అప్పుడు ఎప్పుడైతే మనకు సాధన బాగా గాఢమైన సాధన చేస్తామో అప్పుడు కుండలిని మేల్కొంటుంది. అప్పుడు సుషుమ్న నాడి ఓపెన్ అవుద్ది. ఆ ఓపెన్ అయ్యి స్వాధిష్టానం అని పూసక మొదలైనటువంటి ఆ పద్మాల గుండా వెళ్ళి చివరికి సహస్రాన్ని చేరుతుంది. మూలాధారం స్వాధిష్టానం మణిపూరక, తర్వాత హృదయ చక్రం, ఆ తర్వాత విశుద్ధి ఆజ్ఞ, అక్కడ సహస్రారం. ఆ విధంగా ఒకదాని తర్వాత వెళ్ళి చివరికి సహస్రాన్ని చేరుకుంటుంది. అప్పుడు సమాధి లభిస్తుంది. ఎప్పుడైతే ఈ కుండల్ని మేల్కొని ఆ కుండల్లో ఉన్నటువంటి ఆ పాములాగా ఉండదాన్ని మెల్లిగా మెల్లిగా అన్ని చక్రాల నుంచి ఈ షట్ చక్రాలు దాటి సహస్రాల నుంచి చేరుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. సమాధి స్థితి అంటే ఇంకా నువ్వు లేవు అక్కడ, ఉన్నదంతా ఒకటే. కంప్లీట్గా కదలిక, నీకు ఏమీ ఉండదు. నీకు ఆకలి దప్పలు ఉండవు, ఏముండవు. నువ్వు నేను ఉండదు, ఇల్లు సంసారం ఉండదు, ఏముండదు. కేవలం ఆత్మజ్ఞానంలో ఉంటావు అనమాట. అలా తెలుస్తుంది. అది ప్రత్యక్షంగా చూశాను. బహుశా గురువుగారు అంటారు. అయితే ఈ మహావాయువు మేల్కాంచి చెంగున శిరస్సుకి ఎగిరి వెళ్ళటం బ్రహ్మ సాక్షాత్కార లక్షణాల్లో ఒకటి. అప్పుడు సమాధి స్థితి కలగ్గా బ్రహ్మదర్శనం ఉంది. ఎట్లాంటిది మహావాయువు. ఇప్పుడు మనం నిశ్వాసనే మనం గాలిని పీల్చుకుంటున్నాం వెళ్తున్నాం కదా. ఈ చేసే ఈ ప్రక్రియ ఆ మహావాయువు లాగా వేలుకొని, ఆ మహావాయువు అంటే ఒక్కసారి మూలాధారం నుంచి స్ట్రైట్గా సహస్రానికి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళినప్పుడు చెంగున శిరస్సు కనుక్కుని ఎగిరిన వెళ్ళినప్పుడు అప్పుడు బొమ్మ సాక్షాత్కార లక్షణాలు ఒకటి అనమాట. ఒకసారి అది ఈ సాధన చేసేవాడికి అది ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట.
అప్పుడు సమాధి స్థితి, ఆ సమాధి స్థితిలో బ్రహ్మ దర్శనం జరుగుతుంది. అదే అంతిమ యాత్ర యాక్చువల్గా. అది జరిగితే ఇంకది వాళ్ళు బ్రహ్మర్షి అంటారు. వాళ్ళ బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళందరూ కూడా బ్రహ్మర్షులే. కుండలిని ప్రబోధాన్ని చదువు. వర్ణిస్తూ గురుదేవులు ఒకసారి ఇలా అన్నారు. దేహం జల్లుమనగా ఒకానొక శక్తి పాదాల నుంచి శిరస్సుకు పాగుతుంది. అది మెదడుకు చేరుకున్నంత వరకు నాకు బాహ్య స్ఫురణ ఉంటుంది. కానీ అది మెదడు చేరగానే బాహ్య ప్రపంచ స్ఫురణ శూన్యమవుతుంది. చూడటం, వినటం ఆగిపోయినప్పుడు ఇక మాట చెప్పాలా? ఇక మాట్లాడేవారు ఎవరు? నువ్వు, నేను అనే విచక్షణే అదృశ్యమవుతుంది. హృదయాన్ని, కంఠాన్ని చూపిస్తూ ఇంతవరకు లేదా ఇది కూడా ఆ మహాశక్తి వెలువడి వచ్చేటప్పుడు నాకు గోచరించే అనుభూతమయ్యే విషయాలన్నింటినీ మీకు చెప్పాలని నేనొక్కడినే అనుకునేవాణ్ణి. ఆ స్థితిలో నేను మాట్లాడగలను, మాట్లాడుతుంటాను. కంఠాన్ని చూపిస్తూ కానీ దీన్ని దాటి ఆ శక్తి ఇంకా పైకి పోగానే అది ఎవరో నా నోటిని మూసినట్లు అవుతుంది. ఇక నా స్వాధీనత తప్పిపోతుంది. కుండలిని కంఠాన్ని దాటి వెళ్ళేటప్పుడు నాకు కలిగే అనుభవాన్ని మీకు తెలియపరచాలని నిశ్చయించుకుంటాను. కానీ అలా నిశ్చయించుకుంటూ ఉండగానే చెంగున మనసు శిరస్సు వైపు పైకి పోతుంది. ఇక అంతటితో సరి అన్నారు గురుదేవులు. అది అద్భుతమైన వాక్యం ఇది. చాలా బాగుంది. కుండలిని ప్రబోధాన్ని వర్ణిస్తూ, ఇప్పుడు నేను చెప్పాను కదా, కుండలిని ఈ విధంగా మూలాధారం నుంచి ఇట్లా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళ్ళిపోయింది. అది ఆ ప్రబోధాన్ని వర్ణిస్తూ గురుదేవులు ఒకసారి ఇలా అన్నారట. ఏమన్నారంటే, ఈ దేహం జల్లుమంటది ఒక్కసారి మనం సాధన చేస్తూ 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 ఈ కఠోర సాధన చేసినప్పుడు దేహం ఒక్కసారి జల్లుమంటది. జల్లుమంటం ఏంటంటే ఆ మూలాధారం నుంచి శక్తి గబగబా గబగబా ఈ సుషుమ్న నాడి గుండా అన్ని చక్రాలు దాటుకుని ఒక్కసారి వెళ్ళిపోద్దట. ఒక్కసారి సహస్రాన్ని చేరుకుంటుంది. అప్పుడు ఉలికిపాట్లాగా వస్తుంది అనమాట ధ్యానం చేసే వాళ్ళకి. ఆ జల్లు అనే శక్తి అప్పుడు ఎక్కడ పాదాల నుంచి చిరస్ వరకు బాగుతుంది. అది మెదడుకు చేరుకున్నంత వరకు మొదటికి చేరుకునేదాకా బాహ్యస్ఫురణ ఉంటుంది. నేను నాది, నేను కూర్చున్నాను, నిల్చున్నాను, ఏదో తెలుస్తుంది లోపల ఈ చక్రం ఆ చక్రం అన్ని తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే మెదడుకు చేరుకుంటుందో అది ఆ మెరుపు ఒక్కసారి వచ్చి మెదడుకు చేరుకుంటుందో అప్పుడు ఇక బాహ్య ప్రపంచం సోర్స్ ఉండదు. నేను అనేది ఉండదు, చూడడం ఉండదు, వినటం ఉండదు, మాట్లాడడం ఇంకా చెప్పాదా, ఇంకా ఎన్ని మాట్లాడడం ఉండదు, వినటం ఉండదు, చెప్పడం ఉండదు. ఇంకా మాట్లాడే వాళ్ళు ఉండరు, నువ్వెవరో నేనెవరో అనే ఆ విషయమే ఉండదు. కంప్లీట్గా అయిపోతుంది. కంప్లీట్ సైలెన్స్, అంతే సైలెంట్లో ఉంటాం, శూన్యంలో ఉంటాం అన్నమాట. ఎంతవరకు ఏంటి ఇది అది ఈ శక్తి మహాశక్తి నాకు అది కనపడింది ఇది కనపడింది అని చెప్తుంటాం కదా. అవన్నీ చెప్పాలని లోపల ఉన్నా కూడా చెప్పలేవు. నోరు మూటపడిపోద్దట, అసలు మాట్లాడలేదు. దీనికి దీన్ని దాటి ఆసక్తి ఇంకా ఇంకా అలాగే కంటిన్యూగా చేయాలంటే అట్లాగే నువ్వు కంటిన్యూ చేస్తే అట్లా పైకి పోయి అది చెప్పాలని ఉన్నప్పుడు ఉన్నా కూడా ఆ నోటికి మూటపడిపోతుందట. ఇక స్వాధీనత తప్పిపోతుంది. ఇక కదలడానికి మెదలడానికి ఉండదు. కదలలేవు, మెదలలేవు, మాట్లాడలేవు, వినలేవు. ఆ కుండల్ని కంఠాన్ని దాటి వెళ్ళేటప్పుడు కలిగే అనుభవాన్ని మీకు తెలియపరచడానికి నిశ్చయించుకుంటాం. కానీ నిశ్చయించుకుంటూ ఉండగానే శంకుని మనసు పైకి పోతుంది. అనుకుంటాడట లోపల ఒక్కసారి ఈ కంఠం దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మో నేను చెప్పాలి నా కుండల శక్తి ఇలా వచ్చిందని చెప్పాలి అనుకుంటాడట. ఎప్పుడైతే కంఠం దాటి వెళ్ళిపోతుందో ఇంకా చెప్పాలని కూడా మనసు దాటిపోతుంది. ఏం చెప్పలేము ఇంకా. గురుదేవులు ఆ అనేక స్థితిని ఒక్క నిమిషం అమ్మా, ఇంకా దానిలో నుంచి సర్వభోజనం అది మళ్ళీ ప్రయత్నించగానే మళ్ళీ సమాధి వెళ్తుంది. అట్లాగే కొంతమందికైనా దాపం లేకుండా అంతా మీకు చెప్పడానికి నేను ఎంతో మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం, ఇంకా ఏదైనా చేద్దాం అని అనుకుంటే నోరు కంప్లీట్గా మూతపడిపోయి మూతపడిపోయిందంటే అర్థం ఏంటి? సమాధి స్థితి. అసలు నేను అనే మాట రాదిక. ఆనంద స్థితి, ఆ బ్రహ్మానంద స్థితి, ఆ బ్రహ్మని చూస్తున్నాం, నీకు ఏది కావాలో అది దొరికేసింది ఇంకా అని చెప్పి అలా అనిపిస్తుందట. అలాంటి స్థితి కావాలి మన అందరికీ కూడా. అందరూ దాన్ని ప్రయత్నించడం. ఓకేమ్మా. గురుదేవులు అనేక పర్యాయాలు ఈ స్థితిని వర్ణింప ప్రయత్నించారు. కానీ ఎన్నడూ కృతార్థులు కాలేదు. ఒకరోజు తన ముందున్న వారికి ఈ అనుభవాన్ని నిశ్చయించుకొని కుండలిని శక్తి కంఠాన్ని చేరే వరకు గురుదేవులు తన వివరణ సాగించారు. భూమధ్య భాగంలో ఆవలి వైపున ఉండే ఆజ్ఞాచక్రాన్ని చూపిస్తూ ఇలా అన్నారు. మనస్సుకు ఇక్కడికి రాగానే పరమాత్మ దర్శనం లభించగా సమాధి స్థితి కలుగుతుంది.
అప్పుడు జీవుడికి, పరమాత్మకు మధ్య పలుచని పొర మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. దానిలోంచి సర్వం గోచరిస్తూ ఉంటుంది. అప్పుడు అతడి అనుభూతి ఇలా ఉంటుంది. సవివరంగా ఆ స్థితిని వర్ణింప ప్రయత్నించగానే గురుదేవులు సమాధి మగ్నులయ్యేవారు. మనస్సు కాస్త కిందకి దిగరాగానే అంటే బాహ్యస్మృతి కలగనారంభించగానే మళ్ళీ ప్రయత్నించారు. కానీ మళ్ళీ సమాధి మగ్నులయ్యారు. ఇలా అనేక పర్యాయాలు విఫల మనోరథులై చివరకు గురుదేవులు కంటనీరు పెట్టుకొని ఇలా అన్నారు. ఏముంది కొంచెమైనా దాపరికం లేకుండా అంతా మీకు చెప్పడానికే నేనెంతో మనస్ఫూర్తిగా ప్రయత్నించినా, అమ్మ నన్ను ఏమాత్రము అలా చెయ్యనీయలేదు. ఆమె నా నోరు మూచేస్తుంది అన్నారు గురుదేవులు. చ గురుదేవులు చాలా సార్లంట ఆయనకి ఈ స్థితి వచ్చింది. ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారాయన. కానీ ఎప్పుడు కూడా చెప్పుదామని అందరికి అనుకుంటాడట. భక్తులకందరికి చెప్పుదాము అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఎప్పుడు చెప్పలేకపోతున్నాడు. ఒకరోజు తన ముందున్నట్టు వాడికి అనుభవాలు వర్ణించాలి ఖచ్చితంగా నిశ్చయించుకున్నాడు. నా కుండలిని శక్తి గురించి కంఠాన్ని చేరే వరకు గురుదేవులు తన వివరణ సాగించాడు. మొదలుపెట్టాడు చెప్తామని. ఆ భూమధ్య భాగంలో ఆవల వైపున ఉండేట ఆజ్ఞాచక్రం చూపిస్తే ఇలా అన్నట్ట. భూమధ్యం అంటే మనకు బొట్టు పెట్టుకునే చాట ఆ భూమధ్యం అంటారు. దాన్ని ఆజ్ఞాచక్రం కూడా అంటారు. ఆ ఆజ్ఞాచక్రానికి ఆవలోపల మన మైండ్ ఉంటుంది కదా, అది చూపిస్తున్నాడు. ఏళ్ళతో చూపిస్తున్నాడు. అప్పుడు మనస్సు అక్కడికి రాగానే పరమాత్మ దర్శనం లభించేసింది ఆయనకి. ఇదిగో ఇక్కడ ఉంటుంది, ఇది ఆజ్ఞాచక్రం, దీని వెనకాల మైండ్ ఉంటుంది, ఇది చెప్తున్నాడు. చెప్తూ తన లోపల అనుభవిస్తూ చెప్తున్నాడు అనమాట. అలా అక్కడికి రాగానే సమాధి కలిగిపోయిందట అది మళ్ళీ. అప్పుడు జీవుడికి పరమాత్మ మధ్య అప్పుడు ఏమంటాడంటే, జీవుడు ఎప్పుడైతే ఆ సమాధి కలిగితే జీవుడికి పరమాత్మకి మధ్యలో ఒక పల్చటి పొర ఉంటుందట. పల్చటి పొర మాత్రమే ఉంటుందని చెప్పొచ్చు అన్నాడు. ఇంకా కొన్నిసార్లు అయితే పొర కూడా ఉండదన్నారు. రెండు ఒకటేనే చెప్తారు. దానిలో నుంచి సర్వం గోచరిస్తుంది. ఆ పొర ఉన్నప్పటికీ ఆ లోపల నుంచి అంతా కనపడుతుందంట. అప్పుడు అతని అనుభూతి ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వివరంగా ఆ స్థితిని వర్ణించి ప్రయత్నించగానే మళ్ళీ గురుదేవులు సమాధి స్థితిలో అయిపోయారట. ఇలా ఉంటుందని చెప్పుదామనే లోపల సమాధిలోకి వెళ్ళిపోతున్నారు. మనస్సు ఎప్పుడైతే కాస్త కిందకి దిగిరాగానే అంటే బాహ్యస్పతి కలుగగానే మళ్ళీ ప్రయత్నించారు. కానీ మళ్ళీ సమాధి. అంటే ఆ విషయం చెప్పడానికి లోపల ఇలా ఉంది అని చెప్పాలని మొదలు పెడితే మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా అనేక పర్యాయాలు చాలాసార్లు ప్రయత్నించారు. చాలాసార్లు విఫలమయ్యారు. అంటే చెప్పలేకపోతున్నారు. ఆ మనసు చెప్పనివ్వట్లేదంట. వెంట చెప్పలేకపోయేసరికి గురుదేవులకి కంట నీరు వచ్చేసింది. అయ్యో నేను ఇంత తెలుసుకున్నాను, నాకు తెలుసుకుంది నా భక్తులకు చెప్పలేకపోతున్నాను, నా శిష్యులకు చెప్పలేకపోతున్నాను, పాపం వాళ్ళందరూ కూడా నా మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు, నేను పొందే ఆనందాన్ని వీళ్ళందరూ చెప్పాలి, వాళ్ళు కూడా సమాధానం అవుతారు అని చెప్పాలి నేను తపన. అందుకని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చెప్పలేకపోతున్నారు. ఆయనకి అందుకని కంట నీరు పెట్టేశారు. అనుకున్నా అంట ఏముంది, కొంచెమైనా తాపడం లేకుండా అంతా మీకు చెప్పడానికి ఎంత మనస్ఫూర్తి ప్రయత్నించినా ఆయన అనుకుంటారు ఆయనకి ఏది తెలిసిందో అది అందరికీ చెప్పాలని. మన పత్రికారు కూడా అలాగే చెప్తారు కదా, నువ్వు అనుభవించేది నువ్వు తెలిసిందంతా అందరూ చెప్పమంటారు. అట్లాగే రామకృష్ణ వారు ఆ రోజుల్లోనే లోపల ఉన్నదంతా తనకి ఏం అనుభవించారంతా ఏమి దాపరికం లేకుండా తన శిష్యులకి చెప్పాలనుకుని చూసి ఎంత ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేస్తే ఆయన నిమగ్నం అయిపోతున్నారు. ఆయన భ్రమలో నిమగ్నం అయిపోతున్నారు. నోటి మాట రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు, నోరు పెగిలించట్లేదు. ఏం చేయాలనుకుంటే ఎంత మనస్ఫూర్తి ప్రయత్నించినా కూడా అప్పుడు అనుకున్నాడుగా ఆ అమ్మాయి ఏమాత్రమో అలా చేయనివ్వలేదు. ఎందుకంటే జగజ్జన్ యొక్క శిష్యుడు కదా ఆయన, ఆ జగజ్జన్తో ఉంటాడు కదా ఎప్పుడు. అందుకనే ఆమె నా నోరు మూసేస్తుంది, అయ్యా నేనేం చేయలేకపోతున్నాను, మీకు చెప్పలేకపోతున్నాను అన్నాడట. కుండలిని ఇంత శక్తి గొప్ప చెప్పండి. కుండలిని శక్తి అదే బయలుపడి మెదడుకు చేరే విధం మార్గాలను సూచిస్తూ గురుదేవులు తరచు ఇలా అనేవారట. ఒళ్ళు జల్లమనగానే మెదడు చేసే శక్తి ఎప్పుడు ఒకే గమనాన్ని అనుసరించదు. పోనీ కదా అని ఇట్లా ఆ సమాధి స్థితి వచ్చింది, ఒళ్ళు జల్లమనగానే ఇలా వస్తుంది అంటాను చెప్పడానికి లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా జరిగిపోతాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తెలిసిపోతుందట. ఆ బ్రహ్మాండాన్ని వివరించడానికి నోరు రాదు. అది శిష్యులకు చెప్పలేకపోతున్నానని బాధపడేవారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి మనందరం కూడా. శాస్త్రాలు ఆ శక్తి 5 విధాలైన గమనాలు కలిగి ఉంటుందని చెబుతారు. మొదటిది పిపీలిక గమనం. నోట్లో ఆహారం ఖర్చుకొని
చీమలు బారు పైకి పాకుతున్న రీతిలో పాదాల నుంచి ఏదో మెల్లగా పైకి పాకుతున్నట్లు తోస్తుంది. అది శిరస్సును చేరగానే సాధకుడు సమాధి స్థితి పొందుతాడు. రెండవది మండూక గమనం. కప్ప వడివడిగా 2, 3 చిన్న గెంతులు గెంతి కాసేపాగి మళ్ళీ గమనం ప్రారంభించేటట్లు పాదాల నుంచి ఏదో మెదడు వైపుకు వెళ్తున్నట్లు తోస్తుంది. అదే మెదడు చేరగానే సమాధి స్థితి ఏర్పడుతుంది. మూడవది సర్పగమనం. తిన్నగా గాని, చుట్టచుట్టుకొని గాని పాము పడి ఉండి, ఎదుట తన ఆహారం కనిపించగాని, లేదా ఏదైనా భయం తోచగాని, వంకర టింకరగా పాకిపోయేటట్లు కుండలిని శక్తి మెదడుకేసి పరిగెడుతుంది. అప్పుడు సమాధి కలుగుతుంది. నాలుగవది విహంగ గమనం. పక్షి ఒక చోటు నుంచి మరొక చోటికి ఎగిరేటప్పుడు రెక్కలను అల్లారిస్తుంది. ఒకప్పుడు పైకి, మరొకప్పుడు కిందకి పోతున్న గమ్యస్థానం చేరే వరకు ఆగనట్లు ఆ శక్తి బయలుదేరి మెదడు చేరుతుంది. అప్పుడు సమాధి స్థితి కలుగుతుంది. ఐదవది మర్కట గమనం. ఒక చెట్టు నుంచి చెట్టుకు మరో ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు చెంగున దూకి 2, 3 గంతుల్లో గమ్యాన్ని చేరినట్లు కుండలిని మెదడు చేరుతున్నట్ల యోగికి అనుభూతి అవుతుంది. అప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. అబ్బబ్బా! ఎంత గొప్పది. నిజంగా ఇది రాసి పెట్టుకోవాలమ్మా అందరూ. నేనైతే రాసుకుంటా. కానీ ఈ శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే, ఈ 5 విధానాల గమనాలు ఉన్నాయంట. ఆ 5 విధాలైన గమనాలు ఏంటంటే ఎట్లంటే అంటే మన ఈ సమాధి స్థితికి వెళ్ళడానికి 5 రకాల గమనాలు చూపిస్తున్నాడు. అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు. అన్ని సార్లు ఒకే రకమైనటువంటి సమాధి స్థితి కలగదు అని చెప్పడానికి ఇది చెప్తున్నారన్నమాట. మొట్టమొదటిది ఏంటి పిపీలికా గమనం అంటారట. పిపీలికా గమనం అంటే ఏంటంటే నోట్లో ఆహారం కలుసుకుని చీమల దండు చక్కగా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటి మీరు ఒకసారి గమనించినట్టే చక్క లైన్లో వెళ్ళిపోతాయి. ఒక లైన్లో వెళ్ళిపోతాయి. పైకి పాకి నోట్లో పైకి ఒక చిన్న ముక్క పెట్టుకుంటాయి. అది పైకి పోతూ ఉంటాయి అన్నమాట. పాదాల నుంచి ఏదో మెల్లగా పాకిపోతున్నట్టు వస్తుంది. అది శిరస్సును చేరగానే సాధకుడు సమాధి పొందుతారు. అట్లాగే మనకు కూడా ఆ చీమల దండులాగా మెల్లగా 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 ఆ లైన్లో పోయి సమాధి వెళ్ళిపోతారట. అది మొదటిది. రెండవ గమనం ఎట్లా ఉందంటే మండుక గమనం అంటారు. మండుక గమనం అంటే కప్ప ఏంటంటే గబగబా పరిగెత్తదు. 2, 3 అడుగులు వేస్తుంది. 2, 3 గంతులు అడుగులు గంతులు వేస్తుంది. ఇప్పుడు కప్ప గంతులు అంటాం కదా, ఆ కప్ప గంతులు వేస్తుంది. మళ్ళీ కాసేపు ఆగుతుంది. మళ్ళీ 2, 3 గంతులు వేస్తుంది. మళ్ళీ కాసేపు ఆగుతుంది. అట్లాగే మనకు ఇప్పుడు పాదాల నుంచి ఏదో మెదడు వైపు పాకుతున్నట్టు కనిపిస్తుందట. పోతున్నట్టు అట్లా కొంత మెదడు చేరగానే అట్లా మెల్లగా గంతులు వేసుకెళ్ళినట్టుగానే మనం 2 గంతులు వేసుకుంటాం. మళ్ళీ ఆగి మళ్ళీ గంతులు వేసుకుని ఆగి అట్లా సమాధికి వెళ్ళిపోతాం. మూడవది అంటే సర్పగమనం. అంటే పాములాగా తిన్నగానే చుట్టుకొని కూర్చుంటుంది. పడి ఉంటుంది అక్కడ ఒకసాట. కానీ ఆహారం కనిపించగానే లేకపోతే ఎవరు మొత్తం అని భయం వేస్తున్నా వాళ్ళు లేచేసి గబగబా వంకర పాము ఎప్పుడు లైన్గా వెళ్దాం. పాము చీమలతో మెల్లగా లైన్గా వెళ్దాం. పాము ఎప్పుడు వంకర నడుస్తుందంట. మనకు గమనించితే తెలుస్తుంది. వంకర పాకిపోయి గుండెల్ని శక్తి మొదలు మెల్ల అట్లా వెళ్తుందంట. మనలో ఈ సుషుమ్నానాడిలో నుంచి కూడా ఆ పాములాగా మెల్లగా అటు ఇటు తిప్పుకుంటా వెళ్ళిపోతాంట సమాధి స్థితికి వెళ్తుందంట. ఇక నాలుగోది ఏంటంటే విహంగ గమనం అంట. ఒక పక్షిలాగా, ఒక గద్దలాగా ఒక చోటు నుంచి మరో చోటుకి ఎగిరేటప్పుడు రెక్కలను అల్లార్చుకుంటూ రెక్కలు ఎప్పుడు కలుతారు. రెక్కలు ఆగిపోతే పడిపోతుంది. అందుకని రెక్కలు అల్లార్చుకుంటూ అటు ఇటు రెక్కలు కలుగుతూనే ఉండాలి. అప్పుడు ఒకప్పుడు పైకి వెళ్తుంది, ఒకటి కిందకి వెళ్తుంది, ఒక ఈ పక్క వెళ్తుంది, ఆ పక్క వెళ్తుంది. అలా గమ్యస్థానం చేరే వరకు కూడా ఆగదు. ఎక్కడో చెట్టో పుట్టో కుండో ఇది గుట్టో ఏదో కనపడాలి. అప్పటి వరకు ఆ రెక్కలు ఎగురుతా ఆగుతానే ఆగవు. రెక్కలు ఆగవు, కలుగుతూనే ఉంటాయి. ఆ రెక్కలు ఆడిస్తూనే ఉండాలి. ఆ విధంగా కూడా మనకి శక్తి కలుగుతుంది, సమాధి స్థితి వస్తుందట. అంటే లోపల మనం కూడా అల్లాడి అటు వెళ్దాం అటు అది తిరిగి కూడా చేరుతుందంట. అప్పుడు సమాధి స్థితి జరుగుతుందండి. ఇది చివరిది ఏంటంటే మర్కటగమనం అంటే కోతి. మర్కటం అంటే కోతి. అది చెట్టు మీద ఒకసారి నిలబడదు. చెట్టుకి ఎప్పుడు ఒక చెట్టు మీద కోతి ఎప్పుడు ఒకచాట ఉండదు. ఏంటంటే కోతిలా తిరుగుతూనే ఉంటారు. అట్లా చెట్టు మంచి చెట్టు ఆ చెట్టు మంచి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ నుంచి ఆ చెంగు దూకుతూనే ఉంటుంది. 2, 3 గంతుల్లో అప్పుడు గమ్యాన్ని చేరుతున్నాను. అట్లాగే కుండలిని శక్తి కూడా కొద్దిసేపు ఆగుతుంది. మళ్ళీ గంత కంచేపు ఇంకొచ్చి అట్లా కూడా. అంటే ఇవన్నీ 5 రకాలు. అందరికీ ఒక రకమైన కలగడానికి లేదు. ఈ రకంగా కూడా సమాధి జరుగుతుంది. ఇట్లా 5 రకాలుగా
ఒక యోగికి ఈ అనుభూతం అవుతుంది, అది సమాధి స్థితి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అద్భుతం. గురుదేవులు ఈ అనుభవాలను వేదాంత పరంగా ఇలా వివరించేవారు. వేదాంతం సప్త భూమికలను గురించి తెలుపుతుంది. ప్రతి భూమికలోనూ సాధకుడికి ప్రత్యేకమైన దివ్య దర్శనం లేక దివ్యానుభూతి లభిస్తుంది. మానవుడి మనోవ్యాపారం సహజంగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అనే దివ్య 3 చక్రాలలో మాత్రమే బద్ధమై ఉండి జరుగుతూ ఉంటుంది. వీటిలో గొప్పది నాభికి ఎదురుగా ఉండే మణిపూరికం. అందుచే మనస్సు ఆహార నిద్రాదికాలైన సామాన్య పశుధర్మాలతో సంతృప్తి పొందుతూ ఉంటుంది. కానీ అది హృదయంలో ఎదురుగా ఉండే అనాహతాన్ని చేరగానే మానవుడికి దివ్య జ్యోతి దర్శనం కలుగుతుంది. అయినా ఈ స్థితి నుంచి సాధకుడు తరచూ పతనం చెంది దిగువ 3 చక్రాల వ్యాపారాల్లో పడుతూ ఉంటాడు. కానీ హృదయానికి ఎదురుగా ఉండే విశుద్ధ చక్రాన్ని చేరేటప్పుడు ఇక సాధకుడు భగవద్ధన్య విషయాలను గురించి మాట్లాడలేడు. నీ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా లౌకిక గొడవల గురించి ఏకరువు పెడితే నెత్తి మీద ఎవరో అమాంతం కొట్టినట్లు ఉండేది. ఆ బాధ లేకుండా నేనప్పుడు పంచవటికి వెళ్ళి ఏకాంతమైన చోట దాగి ఉండేవాణ్ణి. లౌకికులు కనపడగానే పారిపోయేవాణ్ణి. నా దృష్టికి బంధువులు అందులో పడితే బయటపడడానికి వీలు లేని పాతాళం మాదిరి కనిపించేవారు. వారి ముందు నాకు ఊపిరి సలిపేది కాదు. ప్రాణం పోతున్నట్లుండేది. వారి బారి నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడే నాకు మనశ్శాంతి కలిగేది. ఈ స్థితి పొందాక కూడా సాధకుడు దిగువ 3 చక్రాలలోకి పతనం పొందవచ్చు. కాబట్టి అతడు సదా జాగరూకుడై ఉండాలి. కానీ భూమధ్యంలో ఎదుట ఉండే ఆజ్ఞా చక్రాన్ని మనసు చేరిన పక్షంలో సాధకుడు ఇక నిర్భయుడవుతాడు. అప్పుడతడు పరమాత్మ దర్శనం పొంది సదా సమాధి మగ్నుడై ఉంటాడు. ఈ స్థానానికి అత్యుత్తమైన సహస్రారానికి నడుమ పల్చని పొర మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. పరమాత్మకు అప్పుడు అతడు అత్యంత సన్నిహితుడే ఉండటంతో అతడి లీనమైనట్లు భావిస్తాడు. కానీ అతడు ఇంకా లీనం కాలేదు, ఐక్యం పొందలేదు. ఈ స్థితి నుంచి మనస్సు ఐదవదైన విశుద్ధ చక్రానికి లేదా అంత పుట్టిమునక వస్తే 4వదైన అనాహత చక్రాన్ని దిగి వస్తుంది. కానీ అంతకంటే కిందకి మాత్రం దిగదు. జీవుల తరగతిలోని వారైన సామాన్య సాధకులు ఈ స్థితిని పొందితే మళ్ళీ కిందకి అంటే బాహ్య స్మృతికి రాలేరు. 21 రోజులు నిరంతర సమాధి స్థితిలో ఉండి ఆ తర్వాత ఆ పలుచని పొరను ఛేదించుకొని పరమాత్మలో శాశ్వతంగా ఐక్యమవుతారు. సహస్రారంలో జీవాత్మ, పరమాత్మల ఈ శాశ్వత సంయోగమే సప్తమ భూమికను పొందటంగా పేర్కొనబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి చాప్టర్ ఇదైతే. అదే అండి, చాలా ఏంటంటే ఏమంటున్నారంటే ఆయన గురుదేవులు ఆయన అనుభవాలు చెప్తున్నారు. ఆ అనుభవాలు చెప్తుండే వేదాంత పరంగా ఎలా వివరిస్తున్నారు, అందరికి భక్తులందరికీ వివరిస్తున్నారు. వేదాంతం సప్తభూముల గురించి తెలుపుతుంది. వేదాంతం ఎప్పుడు కూడా వేదాంతం చదివితే మనకి సప్తభూమికలు ఉన్నాయని చెప్తున్నమాట. ప్రతి భూమికలోనూ సాధకు ప్రత్యేకమైన దివ్య దర్శనం ఉంది. సప్తభూమికలో సప్త చక్రాలే. ఈ దానిలో ఒక్కొక్క చాట ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది సాధకుడికి. ఎవరైతే ప్రతిరోజు దినం తప్పకుండా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో వేసి సాధన చేస్తారో వాళ్ళకి దివ్యానుభూతులు కలుగుతాయి. ఆ దివ్యానుభూతులు ఎక్కడ ఒక్కొక్క చాట ఒక్కొక్క జరుగుతుంది. ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క వ్యాపారం జరుగుతూ ఉంటుంది అనమాట. మానవుడి మనోవ్యాపారం సహజంగా మూలాధారం. మామూలుగా ప్రతిరోజు మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు అన్నీ కూడా మూలాధారం, సహజ మూలాధారంలో ఉంటాయి. ఆ మూలాధారం నుంచి సాధిష్టానం, ప్రతిమణిపూరకం, ఈ మూడిట్లోనూ ఉంటాయి ఎక్కువ. మనం అందరము ఈ మూడిట్లోనే ఉంటాం ఎక్కువ. అంటే భయాలు కానీ, అనవసరమైన ఆలోచనలు కానీ, ప్రేమలు, అనురాగాలు, మమకారాలు, అహంకారాలు, భావోద్రేకాలు ఇవన్నీ ఉంటాయి ఈ 3 చక్రాల్లోనే ఉంటాయి. అయితే ఈ 3 చక్రాలను దాటాలి. ఎట్లా? ఈ 3 చక్రాలు మాత్రం బద్ధమై జరుగుతుంది. వీటిలో గొప్పది నాభికి ఎదుర్కొనే మణిపూరకం. అంటే మనకి మొట్టమొదటి చక్రం మూలాధారం నుంచి మణిపూరకం, స్వాధిష్టానం 2 దాటితే మణిపూరకం వస్తుంది. ఈ మూడిట్లోనూ మణిపూరకం గొప్పది. కానీ అది హృదయంలో ఎదురుగా ఉండే అనాహతాన్ని చేరగానే మనం దివ్య జ్యోతి వస్తుంది. ఎప్పుడైతే ఈ 3 దాటి 4వది ఉన్నటువంటి అనాహతం, అంటే గుండె దగ్గర ఉన్న హృదయ చక్రం అని కూడా అంటారు దాన్ని, అక్కడికి వెళ్ళిందో చక్కటి ఆత్మానుభూతి కలుగుతుంది అనమాట.
ఆ 3 చక్రాలను దాటడానికి ప్రయత్నించాలి ముందు. ఆ 3 చక్రాలను దాటితే 4వది అన్నటువంటి చక్కటి మణిపురం. ఈ 3 చక్రాలు ఉన్నప్పుడు అంతసేపు కూడా పశువులు మనం ఒకటే. అవి తింటాయి, మనం తింటాం. అవి నీళ్ళు తాగుతాయి, పాలు తాగుతాయి. అవి ఆలోచిస్తాయి. అవి మనకి సంసార సంబంధాలుగా అవి ఉంటాయి, మనకి ఉంటాయి. దానికి పశు సంబంధం అవి ఉంటాయి. ఎందుకంటే మనం పశువుల తర్వాత మనమే వచ్చాం. ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ కూడా పశుజన్మ తర్వాత, పశుజన్మ తర్వాత వచ్చిందే మనిషి జన్మ అంట. అందుకని అవి ఉంటాయి కనుక మనకు కూడా ఆ 3 చక్రాల లోపల ఉన్నసేపు పశువులాగానే మనం ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే 3 చక్రాలు దాటి 4వ చక్రం అంటే అనాహత చక్రంలోకి వెళ్ళామో, హృదయ చక్రంలోకి వెళ్ళామో, అప్పుడు మనకి దివ్య దర్శనం దివ్య జ్యోతి దర్శనం జరుగుతాడు. అయినా కూడా ఈ స్థితి నుంచి కూడా సాధకుడు మళ్ళీ కిందకి పడిపోయే ఇది ఉందన్నమాట. పతనం అయిపోతాడు, మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. ఒకసారి గర్వం వచ్చేసి నాకు ఎంతో జ్ఞానం వచ్చేసింది, నాకు దివ్య జ్యోతి కనపడిపోయింది, ఇంకా నేనేంటి, నేను గొప్ప మహర్షిని అనుకున్నాడు అనుకో, దాన్ని పడిపోతారు కిందకి. అందుకని ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ కూడా మనకి ఆ గర్వం అనేది రాకూడదు. పడుతుంది. కానీ హృదయం ఎదురుకుండా ఉండే విశుద్ధ చక్రాన్ని, ఆ హృదయాన్ని దాటి పైకి గొంతు దగ్గర ఉంటుంది విశుద్ధ చక్రం అని. ఆ విశుద్ధ చక్రాన్ని చేరేటప్పుడు ఇక సాధకుడు భగవద్ అన్ని విషయాల గురించి మాట్లాడు. అంటే భగవంతుడు తప్ప ఇంక వేరే విషయాలు మాట్లాడు. వేరే విషయాలు మాట్లాడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆ భగవంతుని గురించి విషయాలు మాత్రమే మాట్లాడతాడు. ఆ స్థితి పొందాడంటే ఇక దిగుకి వెళ్ళాడు. ఇక మిగిలిన వాటిలో కిందకి వెళ్ళామే, ఈ మణిపూరకం స్వాధిష్టానము మళ్ళీ అక్కడికి వెళ్ళడు ఇక. అందుకని ఆ 3 చక్రాలు దాటం అనేది గొప్ప విశేషం. మనం అందరి ప్రయత్నం ఏంటంటే ఆ 3 చక్రాల ముందు దాటియాలి. మనకు భయాలు ఉండకూడదు, మూఢానమ్మకాలు ఉండకూడదు, మనకు అదేంటి భయం, ఇదేంటి భయం. తర్వాత మంచి నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, అందరి మీద ప్రేమ ఉండాలి, భగవంతుడి మీదే కాదు, అందరి మీద ప్రేమ ఉండాలి, అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఉండాలి, అందరికీ సేవ చేయాలని ఉండాలి, అందరిని క్షమించేయకుండా ఉండాలి. అవన్నీ ఉంటే మనకి మణిపూరకం దాటుతాం అనమాట. ఒక్క మణిపూరకం దాటితే సరిపోదు, హృదయ చక్రాన్ని కూడా దాటి విశుద్ధ చక్రం వైపు ప్రయాణం చేస్తే అప్పుడు మనకి మళ్ళీ కిందకి వెళ్ళకుండా ఉండేటప్పుడు. కానీ కిందకి వెళ్ళిపోవటానికి ఏ చక్రం నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడ ప్రయత్నం చేసుకుంటే మనం మాత్రం మన కిందకి వెళ్ళలేము అనమాట. పరిస్థితి జరిపడు ఇక. ఎందుకంటే భగవంతుడు తప్ప వేరే విషయాలు మాట్లాడకూడదు ఇక్కడ. మీ అమ్మాయి పెళ్ళి అయిందా, ఈ అమ్మాయి పెళ్ళి అయిందా, ఆడపిల్ల ఎంతమంది, ఇలా అడుగుతుంటారు కదా, అవన్నీ గురించి మాట్లాడకూడదు. నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా లౌకిక గొడవల గురించి ఏకరో పెడితే నెత్తి మీద ఎవరో అమాంత కొట్టినట్టు ఉండేదట. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడైనా ఎవరైనా వచ్చి నాకు పిల్లలు లేవు, నాకు ఆస్తి పోయింది అని ఎవరైనా వచ్చి చెప్తారనుకో, ఆయన చెప్తుంటే ఇంక నెత్తి మీద కర్ర పెట్టి కొట్టినట్టు అనిపించేదంట. వినాలనిపిస్తుంది అన్నమాట. ఇక అలాంటి మాటలు ఏమి వినిపించాలి. కొంతమంది వచ్చి గురువులను అడుగుతుంటారు, నాకు పిల్లలు లేరండి, అయితే మా అబ్బాయి మాట అంటలేదండి, మా అబ్బాయి చదువు రాలేదండి, మా అమ్మాయి పెళ్లి కాలేదు అని చెప్తుంటారు వచ్చి. ఆ మాటలు వింటుంటే ఈ భక్తులకి మనకి తలనొప్పి అనిపిస్తుంది అన్నమాట. తల మీద ఎవరు కొట్టినట్టు ఆ మాటలు వినాలనిపించదు. ఇక ఈ బాధ లేకుండా నేను ఇప్పుడు పంచవటికి వెళ్ళి ఏకాంతమైన అప్పుడు ఎన్ని వినిపించుకోకుండా అంట ఆ పంచవటికి వెళ్ళి ఏకాంతమైన చోటుకి వెళ్ళి దాగి ఉండేవాడంట. లౌకికులు కనబడగానే పారిపోయేవాడు. ఈ మామూలు మాటలు మాట్లాడే వాళ్ళని చూస్తే పారిపోయేవాడంట. నా దృష్టికి బంధువులు అందులో పడితే బయటపడడానికి వీల్లేదు. అలాగే బంధువులు వస్తారనుకో, బంధువులు వచ్చారా ఏం చేద్దాం ఇది చేద్దాం అని చెప్తుంటే అబ్బో పాదానికి పారిపోదాం అనిపించేది. వారి ముందు నాకు ఊపిరి సరిపోయేది కాదు, ప్రాణం పోతున్నట్టుండేది. అలాంటి వాళ్ళు వచ్చి బాహ్య విషయాలు మాట్లాడే వాళ్ళ సంగతి చూస్తే ప్రాణం పోతున్నట్టుండే. అబ్బో వీళ్ళు ఎప్పుడు పోతారా ఇక్కడి నుంచి అని అనిపించేది అనమాట. వారి నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడే నాకు మనశ్శాంతి కలిగేది అంటున్నాడు. ఈ స్థితి పొందినా కూడా సాధకుడు దిగు 3 చక్రాలకి పతనం పొందొచ్చు. ఒకవేళ అంత స్థితి వచ్చినా కూడా ఏ నిమిషంలోనైనా కింది స్థాయి జారిపోవచ్చు, మణిపూర చక్రానికి స్వాధిష్టానికి వెళ్ళిపోవచ్చట. అందుకని అట్లా పడిపోకుండా సదా ఎల్లప్పుడూ జాగ్రత్తగా కిందకి పడిపోకుండా భగవన్నామంతో పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి, కానీ కిందకి జారిపోకుండా ప్రయత్నించుకోవాలి. కానీ భూమధ్యంలో ఎదుటి ఆజ్ఞాచక్రాన్ని మనసు చేరిన పక్షంలో సాధకుడికి నిర్భయుడవుతాడు. అట్లా ఎప్పుడైతే ఆ విశుద్ధ చక్రం దాటేసి ఆజ్ఞాచక్రం వెళ్ళిపోతాడో, ఆజ్ఞాచక్రం వెళ్ళిపోతే అప్పుడు భయం పోతుంది, సాధ్యమైనంత దిగడం. అప్పుడు పరమాత్మ దర్శనం పొంది సదా సమాధిని ఉంటాడు. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళిపోయాడో ఇంకప్పుడు ఇంకా అన్ని విషయాలు మాట్లాడినా వినపడం.
సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. ఈ స్థానానికి అత్యుత్తమైనటువంటి సహస్రానికి నడుమ పలసటి పొర ఉంటుంది. అంటే అంతవరకు వెళ్ళినా కూడా, ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళినా కూడా సహస్రానికి వెళ్ళడానికి తొందరగా వెళ్ళలేరు. మళ్ళీ అక్కడ ఒక పొర అడ్డం ఉంటుంది. దానికి కూడా ఛేదించుకుని వెళ్ళాలంటే ఇంకా 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 సాధన చేస్తే అప్పుడు అతడు అత్యంత సన్నిధులై ఉండటంతో భగవంతుడితో అతను ఇతడు లీనమైపోయి భావిస్తాడు. అది ఇంకా లీనం కాలేదంటే ఐక్యం పొందలేదు. ఇంకా ఆ స్థితి నుంచి మనస్సు 5వది అనేటువంటి విశుద్ధ చక్రానికి, లేదా పుట్టి మనకు వస్తే 4వది తనకి దిగవచ్చు. ఒకవేళ మనం ఇంకా అక్కడ కూడా పట్టు వదలకుండా విక్రమాడికి ఉండకపోతే మాత్రం మళ్ళీ కిందకు వచ్చేస్తాం. అంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకెళ్ళిపోయాము, సహస్రం వెళ్ళిపోయాము అనుకోవడానికి లేదు. ఏ చక్రం నుంచి అయినా సరే కింద పడేటువంటిది ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఈ సాధన చేసేవాళ్ళు చక్కగా జాగ్రత్తతో ఉండాల్సిందే. లేకపోతే అనాహత చక్రాన్ని పడిపోతాం అనమాట. అంతకంటే కింద దిగలేం. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం నుంచి పడిపోయామంటే అనాహత దగ్గరకు వచ్చేస్తాం. కానీ అంతకంటే కిందకు రాలేమంట. అందుకని జీవుల తరగతిలో వారైనా ఈ సామాన్య సాధకులు ఈ స్థితిని పొందితే మళ్ళీ కిందకు అంటే బాహ్య స్థితికి రాలేదు. 21 రోజులు నిరంతర సమాధి స్థితిలో ఉంటే ఆ సమాధి స్థితి జరిగిన తర్వాత కింద పడకుండా ఉండాలి. 21 రోజులు అదే సమాధి స్థితిలో అలా ఉండగలిగితే ఆ తర్వాత ఆ పల్సని పనులు శోధించుకుని పరమాత్మ శాస్త్రంగా ఉండిపోతాడు. కనుక ఆ సహస్రాలలో జీవాత్మ పరమాత్మ ఈ శాస్త్రం సమయమే సప్తమ భూమికల పొందని పేర్కొనబడింది. అందుకని దీన్ని ఎప్పుడైతే మన జీవాత్మలి ఆ పరమాత్మలో అంటే ఆ సహస్రాలలో చేరిపోతుందో అప్పుడు ఈ సప్తభూమికలని చెప్పుకున్నాం కదా, ఈ సప్తభూమికల్లో దాటిపోయాడు అనమాట. ఆయన ఉత్తరం జరిగింది అని చెప్పి భక్తభూమికలను దాటాడు అని చెప్పుకోవచ్చు. అది బ్రహ్మాండమైన స్థితి. ఆ స్థితి దొరకడం దానికి సాధకుడు ఎంత కృషి చేయాలో మనం అందరూ అర్థం చేసుకున్నాం. ఓకే అమ్మా.